అందరికీ నమస్తే, నేను మీ ధరణి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రిన్సెస్ హయాన్షి. ఈరోజు మన రెసిపీ వచ్చేసి క్యారెట్తో కర్రీ అండి. ఎప్పుడు స్వీటే కాకుండా క్యారెట్తో ఇలా ఒకసారి కర్రీ కూడా ట్రై చేయండి. క్యారెట్ ఫ్రై కానీ కర్రీ కానీ ఇష్టపడని వాళ్ళకు ఇలా ఒకసారి చేసి పెట్టండి, లొట్టలు వేసుకుంటూ తింటారు. చాలా చాలా బాగుంటుంది, చాలా ఈజీగా కూడా అయిపోతుంది. ఇప్పుడు ఇది ఎలా చేసుకోవాలి, దీనికోసం ఏమేమి కావాలనేది చూసేద్దాము. మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి రెసిపీస్ మీ మొబైల్కి నోటిఫికేషన్గా రావాలి అంటే బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇంకా లేట్ చేయకుండా క్యారెట్ కర్రీ ప్రాసెస్ చూసేద్దాం. చూడండి, ఇక్కడ నేనైతే 1/2 kg క్యారెట్ తీసుకున్నానండి. నేను తీసుకున్న క్యారెట్ని నీట్గా కడిగి ఇలా రౌండ్గా సన్నగా ముక్కలు చేసి పెట్టుకున్నా. మనం కర్రీ కోసం క్యారెట్ తీసుకున్నాం కాబట్టి రౌండ్గా కట్ చేసుకుంటే బాగుంటుందండి. ఫ్రై కోసం అయితే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. అలాగే ఒకటి మీడియం సైజ్ ఆనియన్, కొద్దిగా పచ్చిమిర్చి, కొద్దిగా కొత్తిమీర కూడా. పచ్చిమిర్చి కొంచెం మాత్రమే తీసుకున్నానండి. ఇంకా కొద్దిగా ఎండు కారం కూడా వేసుకుంటాము. ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసి వేడి చేసుకుందాము. ఆయిల్ వేడైన తర్వాత ఇందులోకి కొద్దిగా జీలకర్ర, కొద్దిగా ఆవాలు, ఇందాక మనం కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ఆనియన్స్ కూడా వేసి పచ్చివాసన పోయేంత వరకు కూడా పచ్చిమిర్చి ఆనియన్స్ని ఫ్రై చేసుకోవాలి. మరి ఎక్కువగా ఫ్రై చేసుకోవాల్సిన అవసరం లేదండి, కొంచెం వల్లిపోయినట్లయితే సరిపోతుంది. ఇవైతే ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, రుచికి సరిపడా సాల్ట్, ఇంకా కొద్దిగా పసుపు కూడా వేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఒకసారి కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తాలింపులోకి మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న క్యారెట్ ముక్కలు ఉన్నాయి కదండి, అవన్నీ కూడా ఈ తాలింపులో వేసి ఒకసారి మొత్తం కూడా ఆయిల్ కానీ పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇంకా ఉప్పు, కారం అంతా ఈ క్యారెట్ ముక్కలకి పట్టేలాగా ఒకసారి కలుపుకొని కొంచెం సేపు ఒక 5 మినిట్స్ వరకు మూత పెట్టుకొని మగ్గించుకుందాము. ఇవి మగ్గే టైంలో ఒక 3 టమాటాలను కూడా మనం కట్ చేసుకుందాము. చూడండి, 5 మినిట్స్ అయితే అయిపోయింది. అలాగే టమాటాలు కట్ చేయడం కూడా అయిపోయింది. ఇప్పుడు ఒకసారి మూత తీసి చూద్దాము. ఇదైతే కొంచెం మగ్గిపోయింది కదా. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా కారం, మనం ఇప్పుడు కట్ చేసుకున్న టమాటాలను కూడా ఇందులో వేసి ఒకసారి కలుపుకుందాము. కారం అయితే కొంచెమే వేసుకోండి. మనం తాలింపులో పచ్చిమిర్చి వేసినాం కదా, 1/2 కారం 1/2 పచ్చిమిర్చి వేసుకునేలాగా వేసుకోండి. ఇప్పుడు ఇందులోకి చిన్న గ్లాసు వాటర్ యాడ్ చేయండి. వాటర్ యాడ్ చేసిన తర్వాత ఒకసారి మంచిగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న దాంట్లోకి కొద్దిగా మసాలా యాడ్ చేసుకొని, మీ దగ్గర ధనియాల పొడి ఉంటే ధనియాల పొడి యాడ్ చేసుకోవచ్చు, అలాగే గరం మసాలా ఉంటే అదైనా వేసుకోవచ్చు. ఇప్పుడు కొద్దిగా కొత్తిమీరను కూడా వేసుకొని ఒకసారి కలుపుకుందాము. ఇందులోకి టమాటాలు కూడా వేసినాం కదండి, అవి ఎందుకంటే మనం చేసుకున్న క్యారెట్స్ స్వీట్గా ఉంటాయి కదా, స్వీట్నెస్ పోవడానికి, కొంచెం పుల్ల పుల్లగా రావడానికి అయితే కొద్దిగా టమాటాలు వేసుకుంటే బాగుంటుంది. ఇప్పుడైతే మూత పెట్టేసుకొని మళ్ళీ ఒక 5 మినిట్స్ వరకు ఇలా మగ్గించుకుందాము. 5 మినిట్స్ అయితే సరిపోతుందండి. 5 మినిట్స్ తర్వాత ఒకసారి చూద్దాము. చూడండి, 5 మినిట్స్ తర్వాతనైతే కర్రీ ఇలా అయిపోయింది. మంచిగా మగ్గిపోయినాయి కదా, మంచిగా ఉడికిపోయినాయి కూడా. వాటర్ వేసుకున్న తర్వాత క్యారెట్స్ మంచిగా ఉడికిపోతాయి. టమాటాలు వేసిన తర్వాత వాటర్ వేసుకోవడం వల్ల మొత్తం కూడా టమాటాల ఫ్లేవర్ అంతా మంచిగా క్యారెట్స్కి పట్టి మంచి టేస్ట్ వస్తుంది. ఇంకా ఈ కర్రీని ఒకసారి కలుపుకొని కొద్దిగా కొత్తిమీర యాడ్ చేసుకొని స్టవ్ కట్టేసుకున్నామంటే మన సూపర్ టేస్టీ క్యారెట్ కర్రీ అయితే రెడీ అండి. చాలా చాలా బాగుంటుంది. క్యారెట్ కర్రీ కానీ ఫ్రై కానీ ఇష్టపడని వాళ్ళ కోసం ఇలా అయితే ఒక్కసారి చేసి పెట్టండి. స్వీట్ మాత్రమే కాకుండా క్యారెట్తో ఇలా కర్రీ కూడా చేసుకోవడం వల్ల మనం ఎక్కువసార్లు క్యారెట్ తీసుకునే ఛాన్సెస్ ఉంటాయి. చాలా చాలా బాగుంటుంది. ఇలా ఒకసారి చేసి పెట్టారంటే లొట్టలు వేసుకొని తింటారు, మళ్ళీ మళ్ళీ క్యారెట్ కర్రీ అని అడుగుతారండి. చాలా ఈజీగా అయిపోతుంది ఈ రెసిపీ అయితే. మీరైతే ఒక్కసారి ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత ఎలా ఉంది అనేది నాకైతే కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి.